కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలత పెరిగింది. చేసే పనులు కలిసి వస్తాయి. ప్రయాణాలు కొనసాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది. శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్తాయి. కర్కాటక రాశివారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామినే నమః అని చెప్పి నరసింహస్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. చేసే వృత్తులయందు విసుగు రావచ్చును. శ్రమ ఎక్కువగా ఉంటుంది. తొందరపడకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి. నెమ్మదిగా పనులు కొనసాగించండి. దాని ద్వారా మీకు కొంత ఆర్థికంగా కీర్తిపరంగా గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. సింహరాశి వారు ఈరోజు శివునికి వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి, లేదా శనికి తైలాభిషేకం చేయించి శివాలయం లోపల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. చేసే పనుల్లోపట కొంత ఇబ్బందులు ఎదురుకావచ్చును. బంధువుల ద్వారా మీకు సహాయ సహకారాలు అందుతాయి. ప్రేమ వివాహాలకు సంబంధించిన పని కొంత ముందుకు వెళ్తూ ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కూడా వింటారు. కన్యారాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర నామాలు వినండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.